వెస్ట్ బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం అండి. మీకు ఎటు చూసినా హింస. సో వేరే మార్గమే లేక మీకు అమిత్ షా గారు హోంమంత్రి హుటాహుటీగా మీకు వెస్ట్ బెంగాల్ వెళ్ళడం. ఎందుకంటే ఎక్కడ చూసినా కాల్పులు, బాంబుల పేలుళ్ళు. ఒక డిఎస్పి ఆయన చెప్తున్నారు మీకు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధమే ఉండదండి. మీకు మమతా బెనర్జీ గారి గూండా రాజ్యం అంటే ఆవిడకంటూ విడిగా గూండాలు అంటే ఒక జూనియర్ డాక్టర్ ఈవిడని వీళ్ళు మానభంగం చేసి హత్య చేశారు చూసారా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. సో మీకు మమతా బెనర్జీ గారి మీద మీకు అందరూ తిరుగుబాటు చేశారు కదా, రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఏమీ లేదండి. ఈవిడకి సంబంధించిన మాఫియా వాళ్ళు వెళ్ళి ఇది మేము హ్యాండిల్ చేస్తాము, మీరు మమతా బెనర్జీ గారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఇలా ఉండేదండి ఆ రాష్ట్రము. మరి ఇవాళ పరిస్థితి ఏమిటి? లష్కర్-ఈ తైబా, జమాయత్ ఇస్లాం ఈ పార్టీలు వీళ్ళు ఏమంటున్నారు? మమతా బెనర్జీ గారు మేము ఉన్నాము మీకోసరము, వెస్ట్ బెంగాల్ అనేది ఒక విడి దేశం, మీరు దాని ప్రధానమంత్రి, మీరు రాజీనామా చెయ్యకండి, 17 కోట్ల మంది బంగ్లాదేశ్ ప్రజలు మీకోసరం ఉన్నారు, నేను వీళ్ళని తీవ్రవాదులు అంటారు. ఎందుకు అంటే మనము ఒక పెద్ద దండం పెట్టాలండి ఇందిరాగాంధీ గారికి. మీకు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ రెండు ఒకటే కదా. ఈ ఈస్ట్ పాకిస్తాన్ వీళ్ళ కోసం మన సైనికులను బలి పశువులు చేసేది. ఈవిడే తుపాకీ తీసుకువెళ్ళి యుద్ధము చేసిన లెవెల్లో దుర్గామాతవి, ఇండియా ఈస్ ఇందిరా, ఇందిరా ఈస్ ఇండియా, ఇలాగా ఆహా ఓహో అని ఎక్కడ పడితే అసలు సిసలైన యుద్ధాలు చేసింది ఎవరు? మన సైనికులు. ఇవాళ వీళ్ళ అసలు స్వరూపం బయటపడింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ రోజుల్లో పాకిస్తాన్ ఉండేదండి. ఈ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్లోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, తుపాకులు పెట్టుకొని కాల్పులు చేసి వాళ్ళని హతం చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే దేశం కదా. ఈరోజు చూడండి, బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటారు. అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే మీకు ఈ ఫోర్సెస్ సైనికులు వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారండి. నమ్ముతారా? రెడీగా ఉన్నారు. ఏంటి? భారత్ నుంచి వీళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్లోకి రాకూడదు. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటాం కదా, చొరబాటుదారులు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చారు, వీళ్ళని పట్టుకున్నాము, ఇప్పుడు వీళ్ళని తిరిగి పంపిస్తున్నాము అంటే నో, మేము ఒప్పుకోము అంటే. ఆ రోజుల్లో మీకు ఈస్ట్ పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితి ఉండిందో ఇవాళ బంగ్లాదేశ్లో అదే పరిస్థితి. పాకిస్తాన్ వాడు ఒప్పుకోలేదు, ఈరోజు బంగ్లాదేశ్ వాడు వాళ్ళ సొంత ప్రజలను ఇప్పుడు ఇదే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి పంపించారు కదండి. మరి తాలిబాన్ వాళ్ళు ఆపేరా? రండి మన ప్రజలు వచ్చేయండి, ఆ దరిద్రం మనకి వద్దు అని అన్నారు. ఇవాళ వీడు అలా అనట్లేదండి. తీవ్రవాదులను పెట్టుకొని మీకు యావత్ వెస్ట్ బెంగాల్లో పేలుళ్ళండి. ఎక్కడికక్కడ ఈ బీజేపీ కార్యకర్త ఎక్కడైనా గెలిచిన పార్టీ ఓడిన పార్టీని తరుముతారు కదా, అక్కడ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఈ బీజేపీ కార్యకర్తల మీద దాడులండి. ఎవరు చేస్తున్నారు అంటే మీకు ఈవిడ మాఫియా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయవాళ్ళ చెప్తున్నారు ఓపెన్గా, మాకు ఎప్పుడైనా అధికారం ఇవ్వబడిందా? మాకేంటండి. హైకోర్టు జడ్జిలు చెప్తున్నారు, పదే హెచ్చరిస్తున్నాము, న్యాయస్థానానికి ఎటువంటి విలువ లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. 15 ఇయర్స్గా ఇదే చూస్తున్నాం. ఆవిడికి ఒక మాఫియా, ఈ గూండాలు వీళ్ళే రాజ్యము చేశారు. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ అనండి, పోలీస్ స్టేషన్స్ అనండి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు వీళ్ళేనండి రన్ చేశారు. అంటే మీకు ఎలా ఉందంటే ఇది నా రాష్ట్రం, ఈ దేశముతో నాకు సంబంధం లేదు. సిఐఏ, ఐఎస్ఐ, బంగ్లాదేశ్ తీవ్రవాదులు వీళ్ళు నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో నేను ఇస్తున్నాను. ఇది మా రాష్ట్రం, ఇంకా చెప్పాలంటే మా దేశం. వెస్ట్ బెంగాల్ మా దేశం, భారత్తో మాకేంటి సంబంధము? కాబట్టి మీ మీద యుద్ధమే. ఎవరు? లష్కర్-ఈ తైబా తీవ్రవాదులు. వీళ్ళు అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని, ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇవాళ మనతో యుద్ధము. చూడండి, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండదండి.
ఒక దేశములో ఒక రాష్ట్రము మీకు వాళ్ళ సీఎం ఇలాగ గూండాలను పెట్టుకొని నేను రాజీనామా చెయ్యను, నేను భారత ప్రభుత్వంతో యుద్ధము ప్రకటిస్తున్నాను, నా వాళ్ళు ఇక్కడ ఉంటారు, నథింగ్ డూయింగ్ అంటే ఇక్కడ రాజ్యాంగము ఏమిటి, మీకు అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏమిటి, ఇవన్నీ ఏంటండి? దేశము కదా, నేషనల్ సెక్యూరిటీ అని ఒక ఇష్యూ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు అమిత్ షా అక్కడికి వెళ్ళి మీకు ఈయన ఏం చేస్తున్నాడు, ఇండియన్ ఆర్మీతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్తో మాట్లాడి ఇప్పుడు వీళ్ళు ఎవరూ కూడా ఈ తీవ్రవాదులు కాదు, చొరబాటుదారులు కాదు, వీళ్ళు ఎవరూ కూడా ఇక్కడ ఉండడానికి లేదు, ఎవరి వద్ద డాక్యుమెంట్స్ లేవో తరిమేయండి. సో ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు అనుకోండి, అక్కడ బంగ్లాదేశ్లో కూడా వీళ్ళను ఆపేస్తున్నారు. సో ఇలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ మీకు ఇవాళ భారత్లో మీకు మళ్ళీ కొత్త ప్రభుత్వము, కొత్త సీఎం అన్నీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, స్వానిన్ సెరమనీ అన్నీ జరుగుతున్నాయి. కానీ మీకు కొన్ని ప్రాంతాలలో ఎలాంటి హింస అంటే మీకు మమతా బెనర్జీ యొక్క మనుషులు వీళ్ళు క్లియర్గా సిఐఏ లెవెల్ నుంచి లోకల్ గూండాల దాకా కలిసిపోయి ఇక్కడ వేరే ప్రభుత్వాన్ని మీరు ఫామ్ చేయడానికే లేదు, ఇది మా రాష్ట్రము, మా పాలన, మా ఇష్టము, మీరు ఎవరు అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు కదండి, మీరు బంగ్లాదేశ్ వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆపారు? ఇప్పుడు మమతా బెనర్జీ గారు మీరు బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి, లేదా పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇక్కడ ఉంటూ ఈ దేశంలో ఒక స్టేట్ అండి ఇది, ఇక్కడ ఉంటూ నాదే 15 years నుంచి నేనే కదా, సో నాదే కదా రాజ్యం అని మీరు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఇన్ని హత్యా ప్రయత్నాలు, ఇంతలాంటి వైలెన్స్ ఎప్పుడైనా మనం చూసామా? సైలెంట్గా ట్రాన్సిషన్. ప్రపంచంలో ఏం మాట్లాడతారండి, భారత్ ఇంత పెద్ద దేశం కదండి, ఒక అద్భుతమైన డెమోక్రసీ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికాలో చూసాం, ఇప్పుడు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఓడిపోయాడు అన్నప్పుడు ఎంతంత పెద్ద గొడవలు చేశాడు, అప్పుడు మనల్ని ఎగ్జాంపుల్గా చూపించారండి, స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుందండి. మీకు వీళ్ళున్నారు, మీకు పలానా వాళ్ళు గెలిచారంటే ఎక్కడ ఏ గొడవలు ఉండవు. సో అలాగ భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది, అమెరికాలో లేదు కదా. ట్రంప్ మనుషులంతా ఎంతెంత గొడవలు చేశారు, ఎలాంటి హింసకు పాల్పడ్డారు, ఇది కదా మాట్లాడారు. జో బైడెన్ వచ్చినప్పుడు ఇదే మాట్లాడారు. మరి అదే జో బైడెన్ వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా గొడవలు జరిగాయా? ఏమీ లేవు. సో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతని యొక్క క్యారెక్టర్ సరిగ్గా ఇవాళ మీరు మమతా బెనర్జీ తీరును కూడా గమనించవచ్చు. నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను, నువ్వు ఓడిపోయావమ్మా. ప్రజల తీర్పు కదా, ప్రజలు నువ్వు వద్దు అంటున్నారు, చాలు అంటున్నారు, నువ్వు వింటున్నావా? వినకుండా నీ గూండాలను పెట్టుకొని ఇంతంత మందిని బెదిరిస్తాను, ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఇక్కడంతా గూండాలు తిరుగుతారు, బాంబులు వేస్తారు, ఫైరింగ్లు చేస్తారు, AK-47 పెట్టుకొని ఈ తీవ్రవాదులు అందరూ తిరుగుతారు. వాడైతే చెప్తున్నాడు 17 కోట్ల మంది నీతోనే ఉన్నారు, కలిపేసే. ఈవిడెవరండి కలపడానికి, వాడెవడు చెప్పడానికి? సో ఇదంతా చూసారనుకోండి, మీకు ఇన్నేళ్ల పాటు జరిగిన ఘోరాలు, మీకు ఎలాంటి ఒక దుర్మార్గం అంటే ఇక్కడ మనము తీవ్రవాదులను చూడాలండి, వాళ్ళని మీరు ఎలాగ స్టేట్ స్పాన్సర్షిప్ అని పాకిస్తాన్ని తిడతాం, నీ దేశంలోనే ఇదే పరిస్థితి. సో ఇవాళ ప్రజలు మేల్కొన్నారు. సో మమతా బెనర్జీ వద్దు అనుకున్నారు, వింటున్నారా? వినడం లేదు. ఈవిడ కాదు, ఈవిడతో పాటు ఉన్న రౌడీలు, తీవ్రవాదులు అందరూ కలిసిపోయి మేము వెస్ట్ బెంగాల్లోకి వస్తాము, భారత ప్రభుత్వంతో యుద్ధము చేస్తాము, మళ్ళీ నిన్ని అంటే ఆ దేశానికి మళ్ళీ నిన్ని ప్రధానిగా చేస్తాము అని మాట్లాడితే దీన్ని మనం ఎలా చూడాలండి? ఓకే, హోంమంత్రి వెళ్ళాడు, ఈయన అమిత్ షా, ఈయన ఏం చేయాలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశాడో ఇవాళ అదే అక్కడ జరుగుతుంది. కానీ వీళ్ళ కుట్రను మీరు గమనించండి. నేషనల్ సెక్యూరిటీ అనే వ్యవహారమే లేకుండా మీ ఇష్టమురా, మీరు ఎవరైనా రండి, ఏమైనా చేసుకోండి, నేను అధికారములో ఉంటే నాకు చాలు, ఈ ఒకే అజెండాతో ఈవిడ ఇంతకాలం ఉన్నారంటే ఆ వార్తలు వింటే డిఎస్పీ ఆయన స్వయంగా చెప్తున్నాడు, అక్కడ పరిపాలన అంటూ ఏముండదు, మొత్తము గూండా రాజ్యము. ఇవాళ మనము ఏదో ఒక రకంగా ఎస్కేప్ అయ్యేము, తప్పించుకున్నాము అని ఆ స్థాయి వాళ్ళు చెప్తే దీన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.